వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెనుజులాను వణికించే జంట భూకంపాలు ప్రధానంగా నిమిషం వ్యవధిలోనే 7.1, 7.5 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. రాజధాని కారకాస్ తీర ప్రాంతమైనటువంటి లాగు ఐరాలో భారీ భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ఆల్టమిరా పరిసరాల్లో ఒక్కసారిగా నివాసాలన్నీ కూడా కుప్పకూలిపోయాయి. భారీ ప్రాణ నష్టం జరిగి ఉండవచ్చని ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. భూమి ఒక్కసారిగా ఊగిపోవడంతో ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. ప్రధానంగా విద్యుత్తో పాటుగా ఇంటర్నెట్ వ్యవస్థలు కూడా పూర్తిగా ధ్వంసం చేశాయి. మరి ముఖ్యంగా స్తంభించపోవడంతో సహాయక చర్యలకు కూడా తీవ్రమైనటువంటి ఆటంకం కలిగింది. ప్రజలు ఇళ్లలోకి వెళ్లకుండా బహిరంగ ప్రదేశాల్లోనే ఉండాలంటూ కూడా అక్కడి ప్రభుత్వం హెచ్చరించడం జరిగింది. వెనిజులా దక్షిణ అమెరికా ప్రాంతంలో అత్యంత కీలకమైనటువంటి దేశం. ఒకవైపు సరిహద్దు దేశాలు కూడా దీనిపైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూసుకుంటున్నాం. ఇంటర్నెట్ తో పాటుగా పూర్తి స్థాయిలో విద్యుత్ స్తంభించడంతో అక్కడ సహాయక చర్యలు చేపట్టాలి అన్న పూర్తి స్థాయిలో మాత్రం ఆటంకాలు ఎదురవుతున్నాయి. వెనిజులా ప్రాంతంలో తరచుగా రీసెంట్ గా భూకంపాలు సంభవిస్తున్నటువంటి పైన మనం చూసాం. కానీ ఒక్కసారిగా ఒక్క నిమిషం వ్యవధిలోనే 7.1, 7.5 తీవ్రత అంటే భారీ స్థాయిలోనే భూకంపం అక్కడ సంభవించింది. ఒకసారి వెనిజులా ప్రాంతంలో భూకంపానికి సంబంధించినటువంటి విజువల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని ఒకసారి పరిశీలిద్దాం. Edificios, miren cómo está eso. Se acaban de caer edificios. Todavía está temblando. Ya, por afuera que tenemos. No sale de allá, hermano, no, afuera más peligroso, hermano. Por allá, señores, al puerta 4, por allá. Mira, el hotel Altamira. Ay, Dios mío. Mira, aquí el restaurante que estoy en la primera trave. కేవలం ఒక్క నిమిషం మాత్రమే వ్యవధి. 7.1, 7.5 తీవ్రత అంటే అసలు భూకంపాలు సంభవించినటువంటి తీవ్రత మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా భూకంపాలు 7 తీవ్రత క్రాస్ అయితేనే చాలు భారీగా నష్టాన్ని కూడా మనం చవి చూస్తుంటాం. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో మనం చూసుకుంటున్నాం. ప్రధానంగా వెనిజులా ప్రాంతంలో భారీగా భూకంపాలు సంభవించడంతో ఉన్న పలంగా ఏమవుతుందో అర్థం కాలేదు. భూమి మొత్తం కంపిస్తున్నటువంటి తీరు. రాజధాని ప్రాంతం కారాకస్ ప్రాంతం అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. పర్యాటకులు, విదేశీయులతో పాటుగా ఆ ప్రాంతంలో ఉద్యోగాలు చేసేటువంటి ప్రతి ఒక్క పౌరులు కూడా ఉరికి పడేలా చేసిన ఈ ఘటన తీర ప్రాంత నగరమైనటువంటి లాగు ఐరాలో కూడా భారీ భవంతులు దెబ్బతిన్నాయి. అయితే తీర ప్రాంతంలో ఉన్నటువంటి లాగు ఐరాలో మాత్రం స్వల్ప సునామీ హెచ్చరికలను తాత్కాలికంగా కూడా జారీ చేసినటువంటి వైన మనం చూస్తున్నాం. ప్రధానంగా ఆల్టమిరా ప్రాంతంలో కూడా పరిసర ప్రాంతాల్లో నివాసాలన్నీ కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండవచ్చని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రాథమికమైనటువంటి కారణం భూకంపం సంభవించడానికి టెక్టానిక్ ప్లేట్స్ కదలిక కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. కరీబియన్ కి సంబంధించినటువంటి దాంతో పాటుగా అమెరికాకు సంబంధించినటువంటి టెక్టానిక్ ప్లేట్స్ ఒకదానికొకటి ఢీకొట్టడం వల్ల తరచుగా ఇలాంటి భూకంపాలు మనం సంభవిస్తూ ఉండడం మనం గమనిస్తుంటాం. ప్రధానంగా ఇండోనేషియా ప్రాంతంలో లేదా జావా, సుమత్రా వంటి నగరాల్లో వీటికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో మనం ఎక్కువగా భూకంపాలకు సంబంధించినటువంటి కేంద్రాలు నమోదవుతూ ఉండడం మనం పరిశీలిస్తూ ఉంటాం. కానీ భూమి ఒక్కసారిగా ఊగిపోవడంతో వెనుజులా ప్రాంతంలో సంభవించినటువంటి ఈ సముద్ర తీర దేశానికి మాత్రం ఉలిక్కి పడేలా చేసింది. భారీ స్థాయిలోనే ఆస్తి నష్టంతో పాటుగా ప్రాణ నష్టానికి సంబంధించినటువంటి అధికారిక అంచనాలు, దానికి సంబంధించినటువంటి నివేదికలు రావాలి అన్న చాలా సమయం పట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. భారీ భవంతులన్నీ కూడా ఒక్కసారిగా కూలిపోయాయి. ఎయిర్పోర్ట్ తో పాటుగా మాల్స్ లో ఉన్నటువంటి వారు బయటికి పరుగులు తీశారు. జాతీయ అత్యవసర పరిస్థితిని కూడా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. భవనాలు కూలిపోవడంతో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి భారీ అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు కళ్ళ ముందు మాత్రమే పేక మేడల్లా కూలిపోయినటువంటి వైన మనం చూడొచ్చు. తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగేజ్ కూడా దేశవ్యాప్తంగా జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగింది. ప్రజలందరూ కూడా బహిరంగ ప్రదేశాల్లో వచ్చి తలదాచుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రాణ నష్టం పైన భారీగా అంచనాలైతే మొదలైపోయాయి.
10,000 నుంచి 1,00,000 వరకు ప్రాణ నష్టం జరిగి ఉండవచ్చు అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. తీవ్రమైనటువంటి ఆందోళనకరమైనటువంటి వాతావరణం వెనిజులాలో కనబడుతుంది. శిథిలాల కింద వేలాది మంది చిక్కుకొని ఉండొచ్చు అనేటువంటి అంచనాలు కూడా కనబడుతున్నాయి. కారకాస్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లో కార్యకలాపాలన్నీ కూడా తాత్కాలికంగా మూసివేశారు. పలు నగరాల్లో విద్యుత్తో పాటుగా ఇంటర్నెట్ సదుపాయాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైనటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. 10,000 నుంచి 1,00,000 వరకు కూడా శిథిలాల కింద ప్రజలు ఉండొచ్చు, చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు అనేది మాత్రం వెనిజులాకు సంబంధించిన అధికారిక మీడియా కూడా వెల్లడిస్తున్నటువంటి మనం చూస్తున్నాం. కళ్ళ ముందే భారీ భారీ ఆఫీసులో ఉండేటువంటి ఫర్నిచర్ మొత్తం కూడా నేలమట్టమై రోడ్లపైన పడిపోతున్నటువంటి పరిస్థితి. ఆ శిథిలాల కింద ఇంకా ప్రాణాలతో ఉన్నవారు ఎంతమంది, ప్రాణాలు కోల్పోయినటువంటి వారు ఎంతమంది, చాలా మంది పిల్లలు కూడా అక్కడ ఉన్నారు. సో వాటికి సంబంధించినటువంటి విజువల్స్, సహాయక చర్యలకు సంబంధించినటువంటి విజువల్స్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రధానంగా భౌగోళిక పరంగా 2 భూ ఫలకాలని మనం చెప్తూ ఉంటాం, టెక్టానిక్ ప్లేట్స్. సో ఆ ప్లేట్స్ మధ్య వెనిజులా దేశం ఉండడం మాత్రం కొంతవరకు తాజాగా ఒక కారణంగా తెలుస్తుంది. కరేబియన్ ప్లేట్ తో పాటుగా సౌత్ అమెరికన్ ప్లేట్, ఈ రెండింటికి సంబంధించిన టెక్టానిక్ ప్లేట్స్ కదలిక వల్ల దీనికి సంభవించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ జంట భూకంపాల కేంద్రమైనటువంటి మెరోన్ ఫాల్ట్ జోన్ లోని సంభవించడం మాత్రం మరింతగా ఉద్రిక్త పరిస్థితులు మాత్రం అక్కడ కనబడుతున్నాయి. కలకలం రేపుతున్నటువంటి ఘటనలే అక్కడ చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా జంట భూకంపాలుగా మారడానికి ప్రాథమికంగా అనేక కారణాలను కూడా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా భూ లోపల విడుదలైనటువంటి శక్తి కారణంగానే ఇలాగా చోటు చేసుకున్నట్లుగా భూకంప కేంద్రం కూడా చాలా లోతులో సంభవించినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో 7.1 నుంచి 7.5 ఈ 2 జంట భూకంపాలు 1 నిమిషం వ్యవధిలో కేవలం 30 సెకండ్లు మాత్రమే గ్యాప్ ఇవ్వడం జరిగింది. తొలుత 7.1గా తీవ్రత నమోదైంది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. చాలా మంది ప్రజలు బయటికి పరుగులు తీసేటువంటి భారీ భారీ భవంతులన్నీ కూడా కుప్పకూలడంతో ఆ శిథిలాల దగ్గర సంబంధించినటువంటి దుమ్ము ధూళి, విద్యుత్ వ్యవస్థ పూర్తిగా స్తంభించకపోవడం, ఇంటర్నెట్ లేకపోవడం, ఏం జరుగుతుందో అర్థం కాకపోవడం, లిఫ్ట్లు పని చేయకపోవడం, అంటే పై అంతస్తులో ఉండేటువంటి వారు కిందకి ఏ విధంగా రావాలో తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళ కళ్ళ ముందే భారీ భారీ పిల్లర్స్ తో సహా అన్ని కూడా నేలమట్టమైనటువంటి విజువల్స్. 30 సెకండ్ల గ్యాప్ లోనే మళ్ళీ 7.5 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించింది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా భారీగా ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది. రాజధాని కారకస్ లో అయితే భారీ భవనాలు, గోడలన్నీ కూడా చీలిపోయినటువంటి విజువల్స్ కనబడుతున్నాయి. కొన్ని అపార్ట్మెంట్ లో అయితే గోడలు పూర్తిగా కూలిపోవడం, ఇళ్ల లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ సామాన్లన్నీ కూడా రోడ్లపైన పడ్డాయి. శిథిలాల కింద, కాంక్రీట్ కింద చాలా మంది ఉంటారు అనేది మాత్రం అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా తాత్కాలికంగా మూసివేశారు. బోలివరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని కూడా క్లోజ్ చేశారు. జాతీయ అత్యవసర పరిస్థితిని కూడా వెనిజులా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ప్రధానంగా పక్కనే ఉన్నటువంటి బ్రెజిల్, అదేవిధంగా కొలంబియా, అదేవిధంగా కరేబియన్ దీవులు, ఈ దేశాలపైన కూడా దీని ప్రభావం పడుతుంది అనేది మాత్రం శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వందలాది మంది ఆఫ్టర్ షాక్లు కూడా అక్కడికి చేరుకున్నారు. భారీ స్థాయిలో బలగాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలను కూడా ముమ్మరం చేస్తున్నారు. ప్రధానంగా ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం జరిగిందని తెలుసుకోవాలంటే కమ్యూనికేషన్ వ్యవస్థ కీలకంగా మారుతూ ఉంటుంది. కానీ కమ్యూనికేషన్ వ్యవస్థతో పాటుగా సహాయక చర్యలు అన్ని కూడా ఒక ఆటంకం కలుగుతున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. మనం చూస్తున్నటువంటి విజువల్స్ వెనిజులాలో సంభవించినటువంటి భారీ భూకంపానికి సంబంధించి కేవలం నిమిషం వ్యవధిలో 7.1, 7.5 తీవ్రతతో నమోదైనటువంటి ఎర్త్క్వేక్. అయితే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. భూమి ఒక్కసారిగా ఊగిపోవడంతో ప్రజలు ప్రాయంతో కూడా బయటికి పరుగులు తీసినటువంటి వైనం, వీధుల్లోనే ఉన్నటువంటి వైనం, విద్యుత్, ఇంటర్నెట్ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రజలు ఇళ్లలోనే కాకుండా బయట ప్రదేశాల్లో ఉండాలంటూ అక్కడ ప్రభుత్వం కూడా హెచ్చరించినటువంటి వైనం. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో సహాయక చర్యలను కూడా ముమ్మరం చేయడం జరిగింది. వెనిజులాకి సంబంధించిన ఈ భూకంపానికి సంబంధించిన విజువల్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అక్కడి ప్రభుత్వంతో పాటుగా పక్కనే ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా వెనిజులా త్వరగా కోలుకోవాలంటూ కూడా ఆకాంక్షిస్తున్నారు.